అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. రాష్ట్రంలో మంతా తుఫాను ఎంత విధ్వంసం సృష్టించిందో ఒక్కసారి చూడండి. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన కొట్టిన మనగాడి దేశంలో లేడంటేనే అది అతిశయోక్తి కాదండి. ఒకసారి చూడండి, ఒక పక్క తుఫాను ప్రభావం ఉన్నా కూడా ప్రతి చోట ప్రతి జిల్లాలో కోస్తా ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అవుతున్నా సరే ఎంత చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వ అధికారులను ఎలా పరుగులు పెట్టించారనేది మీరు ఒకసారి ఈ వీడియోలో మొత్తం చూడొచ్చండి. ఒక పక్క తుఫాను ప్రభావం ఇంకా రాష్ట్రం మీద నుంచి వెళ్ళకపోయినా కూడా ప్రతి చోట కూడా ఆయన అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ ఎవరైతే ఉన్నారో బాధితులు, అంటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం, అదేవిధంగా ఎవరిని కూడా సముద్రం దరిదాపుల్లోకి వెళ్ళనివ్వడం, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉండనివ్వకుండా చేయటం, ప్రతి ఒక్కటే కూడా ఆయన చేశారండి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన వెళ్ళి బెంగళూరులో పడుకుని ఉన్నాడండి. ఇప్పుడు ఆయనకంట వాతావరణం అనుకూలిస్తే ఆయన ఆంధ్రాకి తిరిగి వస్తాడంటండి. మరి ఒక బాధ్యత గల నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నేను ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించట్లేదని తెల్లారలేస్తే మాట్లాడేటువంటి వ్యక్తి రాష్ట్రంలో తుఫాను హెచ్చరికలు గత వారం రోజులుగా ఉన్నటువంటి తరుణంలో మరి తుఫాను స్టార్ట్ అవ్వకముందే ఆయన బెంగళూరు నుంచి ఇక్కడికి రావచ్చు కదండి. అటువంటి పని మాత్రం ఆయన ఏం చేయడు. ఈరోజు తుఫాను ప్రభావంతో ఫ్లైట్లు రద్దయినాయండి. అందుకని నెక్స్ట్ డే వస్తాడని తెలియజేస్తున్నామని వాళ్ళ అఫీషియల్ పేజీలో అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. అదే ప్రతిపక్ష నాయకుడు హోదా కావాల్సినవాడు, లేదా ప్రజలంటే బాధ్యత కలిగిన వాడు ఎవరైనా కానీ, ఏ హోదా లేకపోయినా ఎటువంటి స్థానం లేకపోయినా కూడా ప్రజల గురించి నిత్యం ఆలోచించేవాడైతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం నుండి దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ సమన్వయపరుచుకుని మీరు కూడా ప్రభుత్వానికి తోడ్పాటునివ్వండానో, లేదంటే మన పరిధిలో ప్రజలకు సేవ చేయండానో వాడ చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఎందుకంటారంటే ఒకసారి చూడండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇది రాత్రిగా 24 గంటల పాటు అక్కడే కంట్రోల్ రూమ్ నుండి రియల్ టైం గవర్నెన్స్ అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఉండి అందరితో సమీక్షలు చేస్తూ ఈ తుఫాన్ యొక్క ప్రభావిత ప్రాంతాల గురించి ఆయన అయితే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బెంగళూరులో పడుకున్నాడు. మరి ఇదే వాళ్ళిద్దరికి తేడా. ఒకసారి చూడండి, నైట్ అర్ధరాత్రి టైంలో కూడా ప్రతి ఒక్క చోట ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, అదిగోండి కరెంటు పోల్స్ పడిపోయినా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరి ఇంత బాగా పనిచేసే ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్లో మరొకటైతే ఉండదండి. మరి వైసీపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఇలా సమీక్షలు చేయడం, ఇలా ప్రజలందరిని అప్రమత్తం చేయడం, అధికారులను పరుగులు పెట్టిస్తుంటే దీన్ని చూసి తుఫాన్ వెనకపోద్దామో అని చెప్పేసి వెటకారపు పోస్టులు పెడుతున్నారండి. మరి ఇటువంటి వాళ్ళని ఏమనాలో ఒకసారి మీరే ఆలోచించండి. ఒక సహాయం చేయకపోగా, అదే ప్రభుత్వానికి మద్దతు తెలపకపోగా పోతే పోయారు. వాళ్ళ పరిస్థితుల్లో, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు సహాయం చేయగలిగినటువంటి అవకాశం ఉంటుందో అక్కడ వాళ్ళు సహాయం చేయకపోగా మరికొన్ని ఫేక్ పోస్టులు సృష్టించి ప్రజల మీదకు వదిలేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారండి. మరి రాత్రి చూసినట్లయితే వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇక్కడ తుఫాను ప్రభావం ఉంటే వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో పడుకున్నారని చెప్పేసి రాత్రి నుంచి తిప్పుతున్నారండి. మరి ఒకసారి చూడండి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం ఏర్పాటు చేసినటువంటి చోట్ల వాళ్ళందరికీ బెడ్లు ఏర్పాటు చేసి, ఫుడ్ ఏర్పాటు చేసి, అలానే వారికి కావాల్సినటువంటి చాక్లెట్లు, బిస్కెట్లు, పాలు, ఇటువంటి గర్భిణీల్ని 8 నెలలు దాటిన ప్రతి ఒక్క గర్భిణీని కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే పంపించేశారండి. ఇక చూడండి, వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి త్రాగునీరు, ఇవన్నీ చూడండి ప్రతి చోట్ల ఏర్పాట్లు అయితే ఇంత ఘనంగా చేసి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఒక్కరి ప్రాణం కూడా పోకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తలంచి ఆయన పనిచేస్తూ ఉంటే, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని మనం భారీగా తగ్గించాలి. తుఫాను గాలుల వల్ల ఎక్కడైనా కానీ ఎటువంటి ఆస్తి నష్టం జరగకూడదు. మనకి ఒకవేళ ఏదైనా జరిగినా మీరు వెంటనే పునరుద్ధరించేటట్లు ఉండాలని చెప్పేసి వీళ్ళు ఎంతో కృషి చేస్తుంటే, మరి వీళ్ళకి సాయం నైతిక మద్దతు తెలపాల్సింది పని వీళ్ళంటే ఇష్టం లేదు, వదిలేసేయండి. ప్రజల పట్ల నిజంగా అభిమానం లేదా చిత్తశుద్ధి ఉన్న పార్టీ అయితే వాళ్ళు చేయాల్సిన పని ఏంటండి? అటువంటిది ఏమీ లేకుండా ఎంతసేపు కూడా ఫేక్ పోస్టులు సృష్టించడం, ఇక్కడ అలా జరిగిపోయింది, అమ్మో అక్కడ ఆ ప్రాంతంలో అలా ఉందని చెప్పేసి భయభ్రాంతులకి, అంటే జనాల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఆ విధంగా చర్యలు చేపట్టడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సినటువంటి అంశం అండి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఈ తుఫాను ఎఫెక్ట్ పడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక చూడండి, మరి నేషనల్ హైవేస్ మీద ఇట్లా చెట్లు ఇవన్నీ పడిపోతే
వెంటనే సత్వరమైనటువంటి చర్యలు చేపట్టి ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం లేకుండా, అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఇటు NH-16 ఆంధ్రప్రదేశ్ హైవేలో ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వెళుతున్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ లారీలు కానీ వీళ్ళందరినీ సేఫెస్ట్ ప్లేసుల్లో ఆపించేసేసి అక్కడ దగ్గరలోనే ఎక్కడో చోట పునరావాస కేంద్రాలకు అయితే తరలించారండి. ఈ తుఫాను ప్రభావం తగ్గే వరకు మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఆ సంబంధిత డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భోజన సదుపాయాలు కూడా కల్పించినటువంటి ప్రభుత్వం అయితే ఒక చంద్రబాబు నాయుడు గారిదేనండి. ఆ ఘనత మొత్తం, ఆ క్రెడిట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. మీరు చూడొచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా మెయిన్ ఇదేనండి. క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన్ని కొట్టిన వాళ్ళే లేరు. మరి ఆయన సొంత తమ్ముడి కొడుకు నారా రోహిత్ గారి పెళ్ళి రేపు ఉంటే మరి ఆయన 24 గంటల పాటు ఇక్కడే ఆంధ్రాలో ఉండి ఇక్కడ పరిస్థితులు సమీక్షిస్తూ కూర్చున్నారు. యాక్చువల్గా ఆయనకు ఉన్నటువంటి పవర్స్కి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానానికి ఆయన హైదరాబాద్లో కూర్చుని కూడా ఆయన మానిటరింగ్ చేసుకోవచ్చు. కానీ అసలు ఆయన అక్కడికి వెళ్లకుండా అక్కడే లేకుండా, గతంలో కూడా ఇంతకుముందు తుఫాన్ వచ్చినప్పుడు హుదూద్ ఆ టైంలో బ్రాహ్మణి గారి శ్రీమంతం సంథింగ్ ఏదో కార్యక్రమం జరుగుతున్నా కూడా అక్కడ ఫంక్షన్ వదిలేసి ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఒకే ఒక విషయం చెప్పాలండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా హైదరాబాద్ నుంచి జరుగుతుంది. అరౌండ్ 2014 ఆ టైంలో. అప్పటికి మనకి ఇంక ఇక్కడ రాజధాని అని ఇవన్నీ లేవు. ఆయన హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో విజయవాడ కొరకు వచ్చారు. హెలికాప్టర్లో హుదూద్ తుఫాను సహాయక చర్యల కోసం వైజాగ్ వెళదాం అనుకుంటే అప్పటి డీజీపీ గారు ససేమీరా ఒప్పుకోలేదు. ఆయన రాజమండ్రి వరకు వచ్చి రాజమండ్రి అక్కడ బస్సులోనే పడుకున్నారు నైట్. ఆ తెల్లవారుజామునే బయలుదేరి ఆయన అక్కడి నుంచి వైజాగ్ చేరుకోవడం అనేది జరిగిందండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాన్ అనేది ఎంత ప్రభావం చూపుతున్నా కూడా ఆయన వెళ్ళి బెంగళూరులో పడుకుని ఉన్నాడండి. ఇప్పటికి కూడా స్టిల్ ఆయన అక్కడే ఉన్నాడు, రాలేదు. కనీసం తుఫాను సహాయక చర్యల్లో మీరందరూ పాల్గొనండి, ప్రజలకి అండగా ఉండండి, రక్షణగా నిలబడండి అని వాళ్ళకి కూడా దిశానిర్దేశం చేయలేదు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇదండి. మరి చూడండి ప్రభుత్వం ఎలా ఎంతలా ముందుకు వెళుతుంది అనేది మేబీ ఈవినింగ్ లోపు రాష్ట్రంలో పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన గత 24 గంటల కంటే రాత్రి కూడా మన సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో RTGS అక్కడే ఉన్నారు. ఆయన అక్కడే ఉండి తుఫాన్ యొక్క ప్రభావాన్ని అయితే పర్యవేక్షిస్తూనే ఉన్నారు. పని రాక్షసుడు వచ్చాడు, అధికారాన్ని పరుగులు పెట్టేస్తున్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందండి. మీరు చూడండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఫైర్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ, అలానే మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ కానీ, మున్సిపాలిటీ వర్కర్స్ కానీ, ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలోనండి అసలు ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఏర్పాటు చేస్తా, వాళ్ళ సురక్షిత ప్రాంతాలకి తరలిస్తా, ఒక పక్క అధికారులతో సమీక్షలో, ఒక పక్క ఎక్కడన్నా సమస్య ఉందని కంట్రోల్ రూమ్కి ఫోన్ వస్తే వెంటనే అక్కడ అధికారులకు పంపించడం కానీ ప్రతి ఒక్కటి చేశారండి. రాష్ట్రంలో తుఫాను వచ్చి వెళ్ళిందా అనిపించేటట్లుగానే అసలు పరిస్థితులు అనేవి నార్మల్గా సాధారణ స్థాయికి తీసుకొచ్చేటట్లుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి. మీరు చూడండి ఒకసారి, ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుంచి గ్రామ వార్డు మెంబర్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా పనుల్లో నిమగ్నం అయ్యేటట్టుగా చేశారు. మరి ఒక పక్క మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. వ్యవసాయం దాదాపుగా 1,10,000 హెక్టార్లు వరి వేశారండి. ఇంకా మిగతా చోట్ల వాణిజ్య పంటలు కావచ్చు, ఉద్యానవన పంటలు కావచ్చు అన్నీ వేశారు. పంట నష్టం అంచనాలు తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే అంచనా వేసి వాళ్ళందరికి కూడా నష్టపరిహారం అందజేసే కార్యక్రమానికి కూడా మేము ఆల్రెడీ శ్రీకారం చుట్టేసామని వాళ్ళు చెప్పారు. మీరు చూడండి, ప్రతి చోట కూడా మీరు అందరినీ చూస్తూనే ఉన్నారు. తుఫాను ఎక్కడెక్కడైతే ప్రభావం చూపుతుందో ప్రతి చోట కూడా అక్కడ ఉండేటటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలానే మండల స్థాయి అధ్యక్షులు కావచ్చు, లేదంటే జిల్లా స్థాయి అధ్యక్షులు కావచ్చు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ప్రతి ఒక్కరితో సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షలు పెట్టి ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ, లేదంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం కానీ, మౌలిక వసతులు కల్పించడం కానీ ప్రతిదీ చేస్తున్నారండి. ఎప్పటికప్పుడు కరెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సమన్వయం చేసుకుని మీరు చూడండి, చెట్లు ఇరిగి స్తంభాల మీద పడిపోతే వెంటనే అక్కడ కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిసిటీని పునరుద్ధరించడం, రోడ్లకు అడ్డంగా బ్లాక్ అయితే చెట్లు పడిపోయి వాటన్నిటిని కటింగ్ మిషన్తో చేసి NDRF సిబ్బంది బయటికి తీసేయడం, ఇలా ప్రతి జిల్లాలో జరుగుతుంది. మీరు ప్రతి చోట చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు.